ఓం శ్రీ దుర్గాయ నమః. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? డిసెంబర్ మాసంలోకి వచ్చేసాం. మరి డిసెంబర్ మాసంలో మన రాశి ఫలితాలు ఎలా చెప్తున్నాయి, మొత్తం డిసెంబర్ నెల అంతా ఉండే రాశి ఫలితాలు, మరి మన లైఫ్లో ఏమైనా సరికొత్త మార్పులు ఏమైనా కనిపిస్తాయో ఈ వీడియోలో తెలుసుకుందాం. జ్యోతిష శాస్త్ర ప్రకారం 12 రాశుల ఫలితాలు డిసెంబర్ నెలలో ఏ విధంగా ఉంటాయి? ఈ నెల ప్రారంభంలో కొన్ని రాశుల వారికి కొత్త సవాళ్లు ఎదురవుతాయి. పనికి సంబంధించి మీరు చాలా కష్టపడి ఉండొచ్చు. ఇలాంటి సమయంలో ఉద్యోగులు అయితే జాగ్రత్తగా ఉండాలి. కొత్త పనులను వాయిదా వేయడం చాలా మంచిది. మరోవైపు ఈ నెలలో మీరు ఆర్థిక సంక్షోభాలను ఎదుర్కొనే అవకాశం కూడా ఉంటుంది. ఇలాంటి సమయంలో మీరు చాలా తెలివిగా వ్యవహరించాలి. ఇంకోవైపు కొన్ని రాశుల వారికి ఆర్థిక పరంగా ఊహించిన ఫలితాలు అయితే వస్తాయి. ఇలా మీ జీవితానికి సంబంధించిన ఉద్యోగం, వ్యాపారం, సంపద, విద్య మరియు ఆరోగ్యం వంటి వివిధ అంశాలను తెలుసుకోవాలి అనుకుంటే తప్పకుండా మనం మరి డిసెంబర్లో ఉండే అన్ని రాశుల వారికి ఎలా ఉంది, అనుకూలంగా ఉందా, ప్రతికూలంగా ఉందో తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈ రాశి వారికి ఈ నెల ప్రారంభంలో కొత్త సవాళ్లు అయితే ఎదురవుతాయి. ఈ సమయం ఉపాధి ప్రజలకు కాస్త కష్టమవుతుంది. ఈ సమయంలో ఉద్యోగస్తులు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇలాంటి సమయంలో ఇతర విషయాలపై దృష్టి పెట్టకుండా పనిపై దృష్టి పెట్టాలి. ఈ నెలలో వ్యాపారవేత్తలు కొత్త పనులు ప్రారంభించకుండా ఉండడం మంచిది. మీరు పెద్ద వ్యాపారవేత్త అయితే మీ ఉద్యోగులతో సత్సంబంధాన్ని మెరుగుపరచడానికి ప్రయత్నించాలి. మరోవైపు ఈ నెలలో ఆర్థిక పరంగా బాగానే ఉండబోతుంది మీకు. ఇక ఒడిదుడుకుల పరిస్థితుల్లో మీ ప్రియమైన వారి పూర్తి మద్దతు మీకు లభిస్తుంది. ఈ సమయంలో మీ ఇంట్లో ఏదైనా మతము లేదా ఇతర మంచి మత కార్యక్రమాన్ని కూడా నిర్వహించవచ్చు. ఆరోగ్య విషయంలో ఈ మాసంలో సాధారణంగా ఉండబోతుంది. ఇక వృషభ రాశి. ఈ రాశి వారి ఈ నెలలో ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. మీరు అన్ని ముఖ్యమైన వ్యాపార నిర్ణయాలను చాలా తెలివిగా తీసుకోవడం మంచిది. మీరు భాగస్వామ్యంలో ఏదైనా కొత్త పనిని ప్రారంభించాలని ఆలోచిస్తుంటే మీ ప్రణాళిక ఈ కాలంలో ముందుకు సాగుతుంది. మరోవైపు మీరు ఏదైనా చట్టపరమైన విషయం గురించి కూడా ఆందోళన చెందుతూ ఉంటారు. ఇక ఉపాధి ఉన్నవారికి ఇది అభివృద్ధి కారకంగా ఉంటుంది. మీరు పదోన్నతి పొందే అవకాశం కూడా ఉంది. మీరు ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ ఉంటే ఈ నెల మీకు చాలా పవిత్రంగా ఉంటుంది. ఇక ఆర్థిక పరంగా మీరు ఒడిదుడుకుల పరిస్థితులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. డబ్బు లేకపోవడం వల్ల మీకు కొన్ని ముఖ్యమైన పనులు మధ్యలో చిక్కుకుపోవచ్చు. అయితే ఈ నెలాఖరులోగా పరిస్థితి మెరుగుపడే అవకాశం ఉంది. మీ కుటుంబ జీవితంలో ఆనందం మరియు శాంతి ఉంటుంది. ఈ నెలలో మీ జీవిత భాగస్వామితో కలిసి ప్రయాణించే అవకాశం మీకు లభిస్తుంది. ఇక ఆరోగ్యపరంగా మీకైతే సమస్యలు పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఇక మిథున రాశి. ఈ రాశి వారికి ఈ నెలలో శుభప్రదంగా ఉంటుంది. ముఖ్యంగా ఉద్యోగస్తులైతే ఈ నెలలో పెద్ద పురోగతిని పొందుతారు. ఈ కాలంలో అంటే ఈ నెలలో బ్యాంకింగ్ రంగానికి చెందిన స్థానికులు చాలా కష్టపడాల్సి ఉంటుంది. ఇక సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేసే వారికి విజయ మార్గాలు తెరవబడతాయి. వ్యాపారులు కూడా ఆశించిన విధంగా ఫలితాలను పొందుతారు. మీరు చిన్న వ్యాపారవేత్త అయితే ఈ కాలంలో మీరు మంచి ఆర్థిక ప్రయోజనం పొందవచ్చు. ఈ నెలలో మీరు భారీ ఆర్థిక ప్రయోజనం పొందే సూచనలు కనిపిస్తున్నాయి. మీరు ఏదైనా పాత రుణాన్ని కూడా వదిలించుకున్న సూచనలు ఎక్కువగా ఉన్నాయి. మీ కుటుంబ జీవితంలో పరిస్థితి హెచ్చుతగ్గులతో నిండి ఉంటుంది. మీ జీవిత భాగస్వామితో మీ సంబంధం ప్రతికూలంగా ఉంటుంది. మీ మధ్య తేడాలు లోతుగా ఉంటే ఆరోగ్యపరంగా కొంత ఒత్తిడి కూడా ఉంటుంది. త్వరలో మీరు అనుభూతిని కూడా పొందుతారు. ఇక కర్కాటక రాశి. ఈ రాశి వారికి ఈ నెలలో ఆరోగ్యపరంగా ప్రతికూలంగా ఉంటుంది. ఈ సమయంలో ఆరోగ్యానికి సంబంధించిన పెద్ద సమస్యలు అయితే ఉంటాయి. ఆరోగ్యం సరిగా లేకపోవడం వల్ల మీరు ఈ నెలలో చాలా సమస్యలను ఎదుర్కొంటారు. పనితీరుకి సంబంధించి కొన్ని సమస్యలు అయితే తలెత్తవచ్చు. ఉద్యోగస్తులకు ఉన్నత అధికారుల మద్దతు అయితే లభించదు. వారు మీ పని పట్ల అసంతృప్తి చెందుతూ ఉంటారు. మీరు నిరుద్యోగులై ఉద్యోగం కోసం చూస్తున్నట్లయితే నెల మధ్యలో మీరు విజయం సాధించే అవకాశం ఉంది. మరోవైపు వ్యాపార వ్యక్తులు పెద్ద ఒప్పందాలను పొందుతారని భావిస్తూ ఉంటారు. మీరు మీ వ్యాపార నిర్ణయాలను ఆలోచనాత్మకంగా తీసుకుంటే మీకు ఖచ్చితంగా మంచి ప్రయోజనాలు లభిస్తాయి. మీరు వివాహం చేసుకుని ఉంటే ఈ నెల మీకు మంచిదని రుజువు చేస్తుంది. ఈ సమయంలో మీ జీవిత భాగస్వామితో మీ సాన్నిహిత్యం పెరుగుతుంది మరియు మీ సంబంధం కూడా బలపడుతుంది. మీరు వివాహం కాని వారైతే కుటుంబ సభ్యుల మద్దతు మీకు తప్పకుండా ఉంటుంది. అయితే మీరు ధైర్యాన్ని కోల్పోవలసిన అవసరం అయితే లేదు. సమయం వచ్చినప్పుడు పరిస్థితులు మీకు అనుకూలంగా కనిపిస్తాయి. ఇక సింహరాశి. ఈ రాశి వారికి ఈ వారం బాగా ఉండబోతుంది. ఈ సమయంలో ప్రణాళిక ప్రకారం మీ పనులన్నీ పూర్తవుతాయి. ఈ కాలంలో మీరు మీ కుటుంబ సభ్యులతో కూడా ప్రయాణం చేయవచ్చు. నిరుద్యోగులకు మంచి ప్రణాళిక చాలా అవసరం. మరోవైపు ఉద్యోగస్తులు పురోగతి సాధించాలనుకుంటే తక్కువ సమయం తీసుకోవాలి. ఇది కాకుండా మీకు అదనపు బాధ్యతలు ఇస్తే వాటిని పూర్తి విశ్వాసంతో నెరవేర్చడానికి ప్రయత్నించాలి. ఈ సమయాల్లో వ్యాపారం చేసేవారు సాధారణంగా ఉంటాయి. ఇందులో మీకు మంచి ప్రయోజనం లభిస్తుంది. మీరు భాగస్వామ్యంతో వ్యాపారం చేస్తూ ఉంటే మీ వ్యాపారాన్ని మరింతగా పెంచుకోవాలని ఆలోచిస్తుంటే ఈ సమయం దీనికైతే తగినది కాదు.
ఇక కుటుంబ జీవితంలో ఆనందం మరియు శాంతి ఉండబోతుంది. మీకు మీ కుటుంబ సభ్యుల పూర్తి మద్దతు లభిస్తుంది. తల్లిదండ్రుల ఆరోగ్యం బాగుంటుంది. ఆర్థిక పరంగా ఈ నెల మీకు చాలా ఖరీదైంది. ఈ సమయంలో అనవసరమైన ఖర్చులు చాలా ఎక్కువగా ఉంటాయి. మీ ఆదాయం మరియు ఖర్చుల మధ్య బ్యాలెన్స్ తప్పగా పాటించాలి. ఆరోగ్యపరంగా ఈ సమయం మంచిది. ఈ కాలంలో పెద్ద సమస్యలు అయితే లేవు. ఇక కన్య రాశి, ఈ రాశి వారిలో విద్యార్థులైతే ఈ వారం అధ్యయనం పట్ల జాగ్రత్తగా ఉండాలి. మీరు కొంచెం అజాగ్రత్తగా ఉన్న మీ అందమైన కళలు నెరవేరవు. ఈ సమయంలో మీ విద్యలో కొన్ని అడ్డంకులు అయితే ఉంటాయి, కానీ మీరు ఈ దశలను పూర్తి విశ్వాసంతో ఎదుర్కోవాలి. మీరు ఏదైనా పోటీ పరీక్షకు సిద్ధమవుతుంటే మీరు మరింత కష్టపడాలి. మరోవైపు ఈ సమయం శ్రామిక ప్రజలకు మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. నెల ప్రారంభంలో అధిక పని భారం కారణంగా మీరు కొంత ఒత్తిడిని అనుభవిస్తారు. మరోవైపు మీరు టార్గెట్ బేస్డ్ వర్క్ చేస్తూ ఉంటే ఈ నెలలో మీ టార్గెట్ పూర్తి చేయడంలో మీకు చాలా ఇబ్బంది ఉంటుంది. అయితే ఈ నెల ఆఖరుకు మీకు మంచి ఫలితం అయితే వస్తుంది. ఈ సమయం వ్యాపారులకు చాలా లాభదాయకంగా ఉంటుంది. ఈ కాలంలో మీరు చాలా చిన్న లాభాలను పొందుతారు. మీరు కొత్త వ్యాపారాన్ని ప్రారంభించినట్లయితే ఏదైనా వ్రాత పని చేసేటప్పుడు తొందరపడకండి. ఆర్థిక పరంగా ఈ వారం ఎలాంటి సమస్య అయితే ఉండదు. ఆరోగ్యపరంగా జాగ్రత్తగా అయితే ఉండాలి. ఇక తులారాశి, ఈ రాశి వారికి ఈ నెల ఆర్థిక పరంగా మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. ఈ నెల ప్రారంభంలో మీకు చాలా ఖరీదైనగా ఉంటుంది. ఈ సమయంలో మీ ఆర్థిక ప్రయత్నాలు కూడా విఫలమవుతాయి. అయితే నెల మధ్యలో మీకు మంచి ఫలితాలు వస్తాయి. ఈ సమయంలో మీరు ఊహించిన ఆదాయాన్ని పొందుతారు. మరోవైపు ఉద్యోగస్తులకు ప్రమోషన్ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. ఉద్యోగం కోసం చూస్తున్న నిరుద్యోగులు కొందరికి పెద్ద సంస్థ నుండి మంచి ఆఫర్ కూడా రావచ్చు. ఇక రిటైల్ వ్యాపారస్తులైతే ఈ నెల చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ నెలలో మీ ఇంటి వాతావరణం కొంత ఒత్తిడికి లోనవుతుంది. కొంతమంది ఇంటి సభ్యులతో సంబంధాలు దూరాన్ని పెంచుతాయి. ఈ కాలంలో మీరు పిల్లలపై ఎక్కువ శ్రద్ధ చూపాలి. ఆరోగ్యపరంగా ఏదైనా సమస్య ఉంటే వైద్యుని సంప్రదించడం చాలా మంచిది. ఇక వృశ్చిక రాశి, ఈ రాశి వారికి ఈ నెలలో చాలా అదృష్టంగా ఉంటుంది. ఉద్యోగస్తులైతే మరి వ్యాపారులు ఈ నెలలో ఆశించిన ఫలితాలను పొందుతారు. ఈ కాలంలో పనిచేసే స్థానికులకు వారి ఉన్నతాధికారుల పూర్తి మద్దతు లభిస్తుంది. ఈ సమయంలో మీరు మీ పనిని పూర్తి బాధ్యతతో చేస్తారు. మీ ప్రయాణం శుభప్రదంగా ఉంటుంది. వ్యాపారులకు వ్యాపార నిర్ణయం తీసుకోవడానికి ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. ఈ సమయంలో మీ వ్యాపారం పెరుగుతుంది. మీకు మంచి ఆర్థిక ప్రయోజనం లభిస్తుంది. ఇక ఇనుము వ్యాపారులు ఈ కాలంలో లాభం పొందే అవకాశం ఎక్కువగా ఉంది. వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడితే ఈ సమయం వివాహం అయిన వారికి చాలా శృంగారభరితంగా ఉండబోతుంది. మీ జీవిత భాగస్వామితో తగినంత సమయం గడపడానికి మీకు అవకాశం లభిస్తుంది. ఇక మీరు మీ ఇంటి పెద్దల నుండి పూర్తి మద్దతు పొందుతారు. ఆర్థిక పరంగా మంచిగా ఉండబోతుంది. ఆరోగ్యపరంగా చిన్న చిన్న సమస్యలు అయితే వస్తాయి. ఇక ధనుసు రాశి, ఈ రాశి వారికి ఈ నెల ప్రారంభంలో ప్రతికూలంగా ఉంటుంది. కొన్ని సందర్భాల్లో మీరు చాలా ఒత్తిడికి లోనవుతారు. ఆర్థిక పరంగా కుటుంబ సభ్యుల మధ్య గొడవలు పెరిగితే మీరు ఎలాంటి పరిస్థితులు తెలివిగా వ్యవహరించాలి. మరోవైపు ఈ సమయంలో మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం మంచిగా అయితే ఉండదు. దీనివల్ల మీ వైవాహ జీవితం కూడా ప్రభావితం అవుతుంది. మరోవైపు ఉద్యోగస్తుల పని విషయంలో ఈ నెలలో జాగ్రత్తగా ఉండాలి. ఆఫీసులో మీ వెనుక ఒక కుట్ర జరుగుతుంది. మీరు తెలివిగా పని చేయకపోతే మీ ఇమేజ్ దెబ్బతినే అవకాశాలు ఉన్నాయి. ఇక వ్యాపార వ్యక్తులు బాగా ప్రయోజనం పొందవచ్చు. ఆరోగ్యపరంగా కొన్ని సమస్యలు అయితే ఎదురవుతాయి. ఇక మకర రాశి, ఈ రాశి వారికి ఈ నెల ప్రారంభంలో కొన్ని కొత్త సవాళ్లు ఎదుర్కోవచ్చు. ఈ సమయంలో మీరు మీ వ్యక్తిగత మరియు వృత్తి జీవితంలో ప్రతికూలతను ఎదుర్కొంటారు. మరోవైపు మీరు సొంత వ్యాపారం చేస్తూ ఉంటే మీరు మంచి ఫలితాలను పొందుతారు. ఆరోగ్యపరంగా ఈ నెల మీకు హెచ్చుతగ్గులతో నిండి ఉంటుంది. ఈ నెలలో ఆరోగ్యానికి సంబంధించిన చిన్న సమస్యలు ఉంటాయి. మీరు నిర్లక్ష్యంగా ఉంటే సమస్య తీవ్రంగా ఉంటుంది. కాబట్టి మీరు మీ గురించి జాగ్రత్తగా చూసుకోవడం మంచిది. ఇది కాకుండా ఈ నెలలో మీ తండ్రి ఆరోగ్యం కూడా ప్రభావితం అవుతుంది. ఎప్పటికప్పుడు మీరు డాక్టర్ నుండి సరైన సలహా తీసుకోవాలి. అలాగే వారి సంరక్షణలో నివారణ అనేది సాధ్యమవుతుంది. ఈ సమయంలో మీరు ఇంట్లో పెద్ద వివాదం కలిగి ఉంటారు. కుటుంబంతో విభేదాలు లోతుగా ఉంటాయి మరియు మీరు మానసికంగా బాధపడుతూ ఉంటారు. మరోవైపు ఈ నెలలో అకస్మాత్తుగా ఆదాయం వచ్చే అవకాశం ఉంది. కాబట్టి డబ్బు గురించి ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి. ఇక కుంభరాశి, ఈ రాశి వారికి ఈ నెలలో కుటుంబ జీవితంలో కొన్ని ఒడిదుడుకులు ఎదురవుతాయి. ఈ నెల ప్రారంభంలో మీ ఇంటి వాతావరణం సరిగ్గా అయితే ఉండదు. తల్లి లేదా తండ్రి ఆరోగ్యం క్షీణిస్తుంది. మరోవైపు కుటుంబంతో మీ విభేదాలు తీవ్రమవుతాయి. ఇలాంటి సమయంలో ముఖ్యంగా తోబుట్టువులతో మీ బంధాన్ని మెరుగుపరచడానికి ప్రయత్నించాలి. ఈ నెలలో పరిస్థితి సాధారణంగా ఉంటుంది. మీరు వివాహం చేసుకుని ఉంటే ఈ సమయం మీ జీవిత భాగస్వామితో చాలా బాగుంటుంది. వారు మీకు అంకిత భావంతో ఉంటారు. మీరు ఈ నెలలో మంచి ఫలితాలను పొందుతారు. మీరు పనిచేస్తూ ఉంటే ఉన్నతాధికారుల సహాయంతో మీరు మీ పనితీరులో పెద్ద మెరుగుదల పొందవచ్చు. సహోద్యోగుల ప్రవర్తన కూడా మీ పట్ల మంచిగా ఉంటుంది. ఇది మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. మీరు మీ పనిపై పూర్తి సానుకూలతతో దృష్టి పెట్టగలుగుతారు. అదే సమయంలో ఇతర వ్యాపారులు ఈ సమయంలో తెలివిగా పెట్టుబడులు పెట్టుకోవడం చాలా మంచిది. ఇక మీన రాశి, ఈ రాశి వారికి ఈ నెల శుభప్రదంగా ఉంటుంది. ఇది మీకు అపారమైన విజయాన్ని ఇస్తుంది. మీరు ముఖ్యంగా ఆర్థిక రంగంలో చాలా మంచి ఫలితాలను పొందే అవకాశం ఉంది. ఈ సమయంలో మీరు అనేక రకాల ఆర్థిక ప్రయోజనాలు పొందవచ్చు.
మీరు తెలివిగా పనిచేస్తే మీరు ఈ అవకాశాన్ని పూర్తిగా వినియోగించుకుంటారు. ఈ నెలలో నిరుద్యోగులకు పురోగతి మార్గం ఉంటుంది. మీరు కష్టపడి పనిచేస్తున్న విధానం సరైన ఫలితాలను పొందే అవకాశం ఉంటుంది. మీ పనిలో ఏదైనా అంతరాయం ఏర్పడితే మీ ఉన్నతాధికారులు వారి పూర్తి మద్దతు ఇస్తారు. ఈ నెల వ్యాపారులకు చాలా బాగుంటుంది. అయితే ఈ సమయంలో మీరు ఎటువంటి నష్టాన్ని అనుభవించాల్సిన అవసరం లేదు. మీరు కొత్త వ్యాపారాన్ని ప్రారంభించాలనుకుంటే ఇది సరైన సమయం అయితే కాదు. ప్రస్తుతానికి మీరు ఆశించిన ఫలితాలను పొందలేకపోవచ్చు. మీ కుటుంబ జీవితంలో అనుకూలత ఉంటుంది. మీరు కూడా ఇంటి వాతావరణం బాగుండాలని కోరుకుంటే ఆ ప్రయత్నంగా ఉండాలి. ఇది మీ అందరి హృదయాలను గెలుచుకుంటూ ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇదండి ఈ నెల మొత్తం డిసెంబర్ నెలలో ఉండే అన్ని రాశి ఫలితాలు. ఇందులో మీ రాశి ఏదైతే ఉందో దాన్ని బట్టి ఒక అంచనా వేసుకోగలరు. సో ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నారు, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.